హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి. బ్యాక్ ఓపెన్, ఫ్రంట్ బ్యాక్ స్టార్ నెక్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో మొత్తం 11 మినిట్సే ఉంది. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో చూస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. ఎల్ షేప్ స్కేల్ తీసుకుని ఈ విధంగా లైన్స్ డ్రా చేయండి. స్ట్రైట్గా వస్తాయి, లేకపోతే క్రాస్గా గీసుకుంటాం మనకు అంతగా రాకపోతే. ఓకేనా. ఇప్పుడు పావించి గ్యాప్తో ఒక లైన్ డ్రా చేయండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కదా, బ్యాక్ ఓపెన్ కాబట్టి ఉక్సులు పట్టి కాజా పట్టికి ఒక పావించి ఎక్స్ట్రా ఉండాలి. లెంత్ 14.5, దానికి 3/4 కలపండి. అంటే 15.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో సేమ్ 15.5 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఇదే ఫస్ట్ టైం అయితే మన ఛానల్ని చూడటం ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరికైనా యూజ్ అనుకుంటే, మన వీడియోస్ ఏవైనా యూజ్ అవుతాయి అనుకుంటే వాళ్ళకి సెండ్ చేయండి. ఓకేనా. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా షోల్డర్ 5 పెట్టండి. ఆర్మ్ డౌన్ 5.5. ఆర్మ్ డౌన్ 5.5 అని ఎందుకు చెప్తున్నానంటే, ఈ లైన్లో చెస్ట్ వస్తుందని. మనకు బాడీలో చెస్ట్ ఎక్కడ అంటే చెప్తాం, కానీ పేపర్ మీద కానీ ఇలాగ క్లాత్ మీద తెలియదు కదా, అందుకు మీకు ఈ విధంగా క్లియర్గా చెప్తున్నాను. చెస్ట్ 34 అంటే 8.5 మార్క్ చేయండి. షోల్డర్ 5 పెట్టాం కదా, అదే చెస్ట్ లైన్లో కూడా 5 మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. 1.5 మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే నడుము సైజు 30 కంటే తక్కువగా ఉంది కాబట్టి ఆర్మ్ హోల్ దగ్గర 1.5 మార్క్ చేసుకుని లైన్ టచ్ అయిందో లేదో చూసుకోవాలి. చూడండి, చెక్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా 7.5 వచ్చింది. ఓకేనా. వేస్ట్ 28 అంటే 7, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఈ విధంగా మార్క్ చేయండి. ఆల్రెడీ మనం ఉన్నాయండి వీడియోస్, ఇవన్నీ ఉన్నాయి, మామూలుగా కూడా ఉన్నాయి, షేప్ బెల్ట్తో కూడా. ప్రిన్సెస్ కట్తో మళ్ళీ మీకు చెప్తున్నాను. 4 కాబట్టి 4.5 మార్క్ చేయండి. పైన 2.5 మార్క్ చేయండి, కింద 2.5 ఈ విధంగా మార్క్ చేయండి. చూడండి, ఇలా క్రాస్గా వస్తుంది పావించి. కింద నుంచి 1.5 మార్క్ చేయండి. స్టార్ నెక్ కదా, 1.5 మార్క్ చేసి క్రాస్గా లైన్ డ్రా చేయండి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఎక్స్ట్రా పార్ట్ ఏమీ కట్ చేయొద్దండి, మార్కింగ్ మీదే కట్ చేసేసుకోవాలి. చూడండి, కట్ చేసుకోవడం కూడా రావాలి, అందుకే నేను మొత్తం చూపిస్తున్నాను క్లియర్గా. ఎక్స్ట్రా నేను గీత పైన లైన్లో షోల్డర్ దగ్గరికి పెద్దగా గీత ఉందని చెప్పి మొత్తం కట్ చేసేస్తున్నారు క్లాస్లో. అందుకే అలా కట్ చేస్తే ఇంకో పార్ట్ తెగదని చెప్పి మీకు క్లియర్గా చెప్తున్నాను. చూడండి, ఎక్కడి వరకు మనకు అయిపోయిందో క్లాత్, మనం మార్కింగ్ ఎక్కడి వరకు చేసామో అక్కడ వరకే గీయండి. వీడియోని ఏదో ఒకటి చెప్తున్నారులే అని చెప్పి వీడియోని స్కిప్ చేసేయొద్దు. వీడియో మొత్తం చూడండి. ప్రాబ్లం ఏముంది, ఒక 10 మినిట్స్ 11 మినిట్స్ అంతే కదా. ఇది చూడటం వల్ల చాలా యూజ్ అవుతుంది. ఎక్కడి వరకు కట్ చేయాలి ఏంటి అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా చేయకపోవడం వల్లే, చూడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ క్లాత్ కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అందుకు, అంతేగాని ఏం లేదంటే చాలా టైం వేస్ట్ చేస్తాం రోజులో మనం. దీనికోసం ఇంపార్టెంట్ అయిన విషయం కోసం టైం వేస్ట్ చేసుకుంటున్నాం అనుకుంటే తప్పు. ఓకేనా. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఓకే. చూడండి, ఎక్స్ట్రా పీస్ కట్ చేయండి. ఉక్సులు పట్టి కాజా పట్టి కంటే ఎక్స్ట్రా ఉంది కదా, అది కూడా కట్ చేసేది. ఈ విధంగా ఫోల్డ్ చేయండి. ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేసుకోవాలి. కాట్ పెట్టేసేయండి. కాట్ పెడితే ఇక్కడ బ్యాక్ డాట్స్ వేసుకుంటాం మనం. ఓకేనా. చంకలో కూడా ఈ విధంగా కాట్ పెట్టేయండి ఖర్చు దగ్గర. ఓకే. వీల్ తీసుకుని వీల్తో మార్క్ చేసేసుకోండి. ఇవన్నీ టూల్స్, మ్యాక్సిమం ఈ టూల్స్ అన్నీ తీసుకోండి అండి, చాలా యూజ్ అవుతాయి. మనకి పని ఈజీ అవుతుంది. ఇంటూ మార్క్ పెట్టేయండి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ కాబట్టి ఏంటంటే 2 ఒకవైపుకి వేసేస్తున్నారు, నేను ఎక్కువ గమనిస్తుంది. అందుకే ఇంటూ మార్క్ అని చెప్తున్నాను. మీరు ఇట్లా చూడండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఇంకో చివర ఉంటుంది కదా, దాన్ని తీసుకుని ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసేయండి. క్రాస్గా ఉంది కదా, నేను క్లాత్ తడిపి పెట్టేసి ఐరన్ చేసుకున్నానండి. క్రాస్గా వచ్చింది ఒక్కొక్కసారి, క్లాత్ని బట్టి ఉంటాయి. మనం అందుకు ఈ క్రాస్ ముక్క ఏదన్నా ఉంటే తీసేయండి నీట్గా. లెంత్, హ్యాండ్ లెంత్ 10, దానికి 3/4 ఇంచ్ కలపండి. అంటే 11 మార్క్ చేయండి. చూడండి, 11 మార్క్ చేయండి. ఆర్మ్ డౌన్ 3 మార్క్ చేసుకోవాలి. నడుము సైజు 30 కంటే తక్కువ ఉంది కాబట్టి 3 మార్క్ చేయాలి. కొంచెం దూరంలో సేమ్ ఇదే విధంగా మార్కింగ్. ఓకేనా. ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. ఇంత ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఇంత ఈజీనా అని మీరే అంటారండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. ఆర్మ్ హోల్ 7.5 మార్క్ చేయండి, 1.5 మార్క్ చేయండి. హ్యాండ్ లూజ్ 4.5. చూడండి, 4.5 మార్క్ చేయండి. ఇదే విధంగా 1.5 ఖర్చు మార్క్ చేసేసి లైన్స్ ఈ విధంగా డ్రా చేసేయండి. 1.5 మార్క్ చేసుకోండి షోల్డర్ దగ్గర. ఎందుకంటే అక్కడి నుంచి మనకి స్ట్రైట్గా ఉండదు, అక్కడి నుంచి కరువు తిరుగుతుంది. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా మార్క్ చేసేసేయాలి. అయితే నేను పఫ్ పెడదాం అనుకుంటున్నానండి. ఇక 2.5 పైకి మార్క్ చేయండి. ఈ విధంగా పఫ్ తీసుకోండి. పఫ్ హ్యాండ్స్ అంటే ఇంతేనండి, ఏమీ లేదు. ఇక్కడ రౌండ్ తీసేసేయండి స్కేల్తో.
ఈ విధంగా నేను స్కేల్ ఎలా మార్క్ చేస్తున్నానో చూసి మీరు కూడా అదే విధంగా, ఈ స్కేల్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. ప్రతిదీ మనకి ఎలా కావాలో అలా వాడుకోవడం వస్తే చాలా ఈజీగా ఉంటుంది. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఇది పఫ్ స్లీవ్స్ అండి. పఫ్ స్లీవ్స్ అయినా ఇదేనండి. కృష్ణ ముకుంద హ్యాండ్స్ ఉంటుంది కదా, దానికి కూడా ఇదే కటింగ్. కాకపోతే అక్కడ మనం పఫ్ దగ్గర ఆ ప్లేస్లో క్లాత్ ఆపోజిట్ వేస్తాం. అంటే చీర అయితే చీర, మనం ఏదైతే అది ఆపోజిట్ కలర్ వేసుకోవడం వల్ల అది కృష్ణ ముకుంద అయింది. ఇది పఫ్ స్లీవ్స్. ఓకేనా. ఈ విధంగా మనకి ఏ డిజైన్ కావాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, మన కలర్ మ్యాచింగ్ని బట్టి. ఇది శారీ, ఇది ఒకటేనండి. జిమ్మిచ్చు శారీస్ వచ్చాయి కదా, ఆ శారీ అనమాట. సేమ్ వచ్చింది బ్లౌజు. శారీ ఒకటేను, అందుకే నేను ఇలా పఫ్ పెడుతున్నాను హ్యాండ్కి. ఓకేనా. ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. అంటే కార్డ్ పెట్టిన దగ్గర నుంచి మనకి ప్రిల్స్ రావాలన్నమాట. నేను మళ్ళీ చెప్తాను మీకు ఎలాగో. ఓకేనా. ఇది ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టి, ప్రతిదీ చూడండి నేను ఇంటూ మార్క్ అంటున్నానంటే అది లోపలికి వెళ్ళాలండి. మనము ఫ్యాబ్రిక్ గ్లూతో అంటించుకున్నా లేకపోతే మనము స్టిచ్చింగ్ చేసుకున్న ఆ ఇంటూ మార్క్ అన్నది మనకు పైకి కనపడాలి, రాంగ్ సైడ్. అంటే మనం వేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ మనకు బాడీకి టచ్ అవ్వాలి. అది ఇంటూ మార్క్ చేసినంత మార్కింగ్ అంతా మన బాడీ వైపుకు ఉండాలి. ఓకేనా. ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి, క్లోజ్ మన వైపుకు ఉండాలి. చూడండి మీకు కనిపించట్లేదని నేను కొంచెం జరుపుకొని వేసుకుంటున్నాను. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు క్లాత్ ఎక్కువ ఉంచాం కదా, పావించి చూడండి, ఆ పావించి మనకు కనిపించాలి బయటికి. ఆ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా. ఒక లైన్ డ్రా చేసేయండి. యాజ్ టీజ్గా చంకలో ఎలా ఉందో అలా మార్క్ చేసేయండి. ఫ్రంట్ నెక్ 6.5. ఫ్రంట్ నెక్ ఈ సైజుకి 6.5, 6.25 సరిపోతుందండి. నేను స్టార్ నెక్ కదా, అందుకే 6.5 పెట్టాను. మామూలు రౌండ్ అయితే 6.25 కూడా పెట్టుకుంటాము. మీ ఇష్టం, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. అంతకన్నా ఎక్కువ వెళ్ళకూడదు. ఎక్కువ వెళ్తే చెస్ట్ కనిపించేస్తుంది అనమాట, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకేనా. 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి ఈ విధంగా క్రాస్గా మార్క్ చేసేయాలి. మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చంకలో కూడా యాజ్ టీజ్గా ఎలా ఉందో అలాగే తీసేయండి, ఎక్కువ తీయొద్దు. ఓకేనా. ఈ విధంగా చేయండి. ఓకే. చూడండి, మార్కింగ్ మీదే కట్ చేసేసేయండి. కావాలంటే మీరు కదలకుండా ఉంటుందంటే ఒక గుండు పిన్ పెట్టుకోండి. క్లాత్ చుట్టూ మీరే తిరగడానికి ట్రై చేయండి, కానీ క్లాత్ని తిప్పుకోకండి. తిప్పుకుంటే ఏమవుతుందంటే జరిగిపోతుంది. ఓకే. ఫ్రంట్ నెక్ కూడా ఈ విధంగా తీసేయండి. తీసేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనం వీల్ మార్క్ చేసుకోండి. వీల్ మార్క్ చేసుకుంటే చంకలో లోతు తీయాలి కదా, ఇలా మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. బ్యాక్ పార్ట్ తీసేసాం. నాకు ఫ్రంట్ లెంత్ తెలుసు, కానీ పావుదక్కు అదే 14.5కి 30 ఇంచు కలిపితే 15.25 తెలుసు. మళ్ళీ మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారని నేను మళ్ళీ వేసి చూపిస్తున్నాను. చూడండి, యాజ్ టీజ్గా ఎంత ఉందో అంత మార్క్ చేసేసేయండి. అందుకు మళ్ళీ చూపిస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవుతారని. చెస్ట్లో ఒక పార్ట్ 8.5, దానికి 1 ఇంచ్ కలిపి 9.5 పెట్టిన. ఆ అమ్మాయి హైట్గానే ఉంది ఈ కస్టమర్, అందుకే నేను 10 మార్క్ చేశాను. ఎపెక్స్ పాయింట్ 10. ఇప్పుడు 3.5 మార్క్ చేయండి. ఓకేనా. ఈ విధంగా 3.5 మార్క్ చేయండి. కింద 3 మార్క్ చేయండి. ఇంత ఈజీనా అనిపిస్తుందండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్, చాలా ఈజీ. 2 మార్క్ చేయండి. ఓకే. ఇది చూడండి, పైకి 2.5 మార్క్ చేయండి. ఇలా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసుకుని మనం డాట్ 1.5 వేస్తాం కదండి, 2.5. 2 తీసుకుంటే అటు పావించి ఇటు పావించి పోతుంది కదా, 2.5 వస్తుంది. ఇట్లా చంకలోకి ఈ విధంగా షేప్ తీసేయాలి. ఇప్పుడు హ్యాండ్తోనే నేను మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా కలిపేసేయాలి. ఓకేనా. ఇదండి ప్రిన్సెస్ కట్, చాలా ఈజీ. ఇంతేనా అనిపిస్తుంది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీ అండి. నేను స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను మీకు. ఇలా ఫ్రంట్ డాట్ వేసుకుంటే ఏమవుతుందంటే మనకి చెస్ట్ దగ్గర నొక్కుతుంది, నీట్గా ఉంటుంది. చెస్ట్ పార్ట్ అటు ఇటు మనకి లెగిసి ఉంటుంది అనమాట, మధ్యలో నొక్కుతుంది. ఈ విధంగా చూసుకోవాలి. వేస్ట్ 28 కదా, 7 అంటే 1 పార్ట్ 1.5 ఖర్చు ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు ఏంటంటే ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ పార్ట్ లేకపోతే, అందుకే ఒకసారి చెక్ చేసుకోవాలి. చంకలో లోతు తీసేయాలి. 1/2 ఇంచ్ లోతు తీయాలి కదా, హ్యాండ్కి లోతు నేను తర్వాత తీస్తాను. పఫ్ పెట్టేసిన తర్వాత హ్యాండ్కి లోతు తీస్తాను. ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు లోతు తీసేస్తున్నాను. ఈ విధంగా తీసుకుని మార్కింగ్ మీదే కట్ చేసేయాలి. ఓకేనా. చూడండి, ఇట్లా మార్కింగ్ మీద కట్ చేయాలి. ఎప్పుడైనా కానీ మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 4 సమానంగా తీసుకోవాలండి. కొంతమంది బ్లౌజెస్ మనం చూస్తూ ఉంటాము, ఫ్రంట్ పార్ట్లో తక్కువ ఉంటుంది, బ్యాక్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది. అలా ఉండటం వల్ల సైడ్ మనకి కరెక్ట్గా సైడ్ రాదండి, కొంచెం ముందుకు కానీ వెనక్కి కానీ వచ్చేస్తుంది. అలా ఉండటం వల్ల ఏంటంటే ఇంకో ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పార్ట్ లెగుస్తుంది. మీరు చాలా బ్లౌజెస్ గమనించారో లేదో ఎప్పుడన్నా చూడండి, బ్యాక్ పార్ట్ లెగుస్తుంది. అలా లూజ్ అవ్వడం వల్ల బ్యాక్ పార్ట్ లెగుస్తుంది. ఇది ప్రాబ్లం వస్తుంది. అందుకు నేను కరెక్ట్గా 4 పార్ట్స్ సమానం చేసి మీకు చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసేయాలి. ఈ పీస్ తీసేస్తామండి. చూడండి, ఈ పీస్ తీసేసి ఈ రెండింటిని కలిపి జాయిన్ చేస్తాం. మనం షేప్ బెల్ట్
పీస్ అక్కడ మెయిన్ డాట్ ఏస్తాం కదా! కలిపేసి అలా ఇక్కడ పీస్ తీసేసి 2 కలిపి జాయిన్ చేస్తాం. దీనికి కూడా ఇంటూ మార్క్ పెట్టేసేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అన్నీ ఇంటూ మార్కులు పెట్టేసుకోండి. ఈజీగా ఉంటుంది బ్యాక్ పార్ట్. ఓకేనా? చూడండి ఫ్రంట్ పార్ట్. చూడండి ఇట్లా ఓపెన్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్‌లో మనం మార్క్ చేసాం కదా! అక్కడ వీల్ మార్క్ చేయాలి. వీల్ మార్క్ చేసుకుంటే మనం అక్కడ డాట్ వేసుకుంటామనమాట. అందుకు వీల్ మార్క్ చేసి చూపిస్తాను చూడండి. వీల్ మార్క్ చేసేసుకుంటే ఇటు మార్కింగ్ ఉంది కానీ అటు లేదు. మనం వీల్ మార్క్ చేసుకుంటే స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటది. ఒకసారి మీకు చూపిస్తాను చూడు ఇలా వస్తుంది. రెండిటిని కలిపేసి స్టిచ్ చేయాలండి. 2 సమానంగా వస్తాయి. లోతు కూడా తీసేసాను. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇదిగో చూడండి ఇలా పెట్టుకోవాలి. అంతా మీకు క్లియర్‌గా వీడియో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.